గాంధీ గారి దగ్గరికి వెళ్ళండి, ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్ళండి. ఎవరి నియోజకవర్గం అయినా సరే జనంలో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఎందుకంటే చిన్న పని కూడా కావట్లేదు, ఎక్కడ జరగాల్సిన కూడా కావట్లా. ఆ కసి అంతా ఎవరి మీద చూపెడతాడు? ఎన్నికైనాడు. ఎవరిదే బాధ్యత జనానికి అనవసరం. కాబట్టి ఎలక్షన్లో ఓటు కావాలంటే డబ్బు అనివార్యమైంది. మొదట్లో డబ్బు అవసరం లేదు. 10-15 ఏళ్ళైన తర్వాత 5-10 రూపాయలతో మొదలెట్టి ఇవాళ 1000 రూపాయలకు వచ్చింది. కారణం అక్కడి నుంచి వచ్చింది. అందుకే రాజకీయ పార్టీలు నడితే వాళ్ళని చేతి మీరు చెప్తారండి మాటలు, మమ్మల్ని ఏం చేయమంటారు? డబ్బు లేకపోతే చచ్చిన జనం ఓటేని ఒట్టేట్టుకున్నారు. నిజం అది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనీసం 60% మంది డబ్బు పుచ్చుకుంటున్నారు ఓట్ల కోసం చెప్పని బహిరంగ మనం చెప్పుకోవాలి. అన్ని పార్టీల దగ్గర పుచ్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఈ పతనం ప్రారంభమైంది. స్వరాజ్యోద్యమం మీరు చూడండి ఒకసారి. సేవలు హక్కుగా అందాలి అని చెప్పంటే ఆ మూలాన్ని ఛేదించాలని ప్రయత్నం. అధికారం ఆ ఊళ్ళో ఉండి డబ్బును అక్కడ పంచితే వాళ్ళ బతుకాళ్ళు బతుకుతారు, అక్కడ పనులు అయిపోతాయి, మంచి చెడో జనం తెలుసుకుంటారని చెప్పంటే నాయకత్వం వికసించడానికి అవకాశం ఉంటుంది, పనులు జరిగే పద్ధతి ఉంటుంది, ప్రజలకి సంతృప్తి ఉంటుంది. తప్పు జరిగితే వాళ్లే సవరించే ఏర్పాటు ఉంటుంది. ఈ కాలంలో అవినీతి పెరిగింది కాబట్టి నీతిమంతులు చాలా మంది ఉన్నారు, కానీ అవినీతే కనిపిస్తుంది జనానికి, నీతిమంతులు కనిపించట్లా. అలా కాదని ప్రజల్లో విశ్వాసం కలగాలంటే అవినీతిగా శిక్ష గట్టిగా ఉంది, పార్టీలకు అత్యంతంగా నమ్మకం కలగాలి. వీటితో పాటు ప్రజలకి